నమస్తే అండి. తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి తయారు విధానాన్ని చూద్దాం. ఒకసారి పచ్చికారం వేసి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా సొరకాయని ఇలా తురిమి తీసుకోండి. తురిమిన సొరకాయలోకి 10 నుండి 12 పచ్చిమిర్చీలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసేయండి. తురిమిన సొరకాయలో 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోండి. ముందుగానే గ్రైండర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒకసారి అంతా బాగా కలపండి. ఇలా నొక్కుతూ కలపడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసి సొరకాయ సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా నొక్కుతూ బాగా కలపండి. అసలు వాటర్ వేయకుండా సొరకాయలో ఉండే వాటర్తోనే పిండినంతా కలిపితేనే సొరకాయ సర్వపిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముద్దలా కలపండి. మనకు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని ఇలా కలపండి. ఇవి సర్వపిండి గిన్నెలు. దీనిలో అయినా ఏదైనా కడాయిలో అయినా లేదా దోస పెంక పైన అయినా మీరు సర్వపిండి చేసుకోవచ్చు. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. గిన్నెకు మొత్తం అంటేలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని గిన్నెలో అన్ని వైపులా సమానంగా ఒత్తండి. ఇలా ఒత్తడం వల్ల మనకు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది. గిన్నె మొత్తం సమానంగా తిప్పుతూ ఒత్తండి. ఇలా అంతా నొక్కిన తర్వాత మధ్య మధ్యలో ఇలా హోల్స్లా చేయండి. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండండి. మీకు అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చండి. మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇట్లా గిన్నెని సమానంగా తిప్పుతూ కాల్చడం వల్ల సర్వపిండి అనేది త్వరగా అవుతుంది. అలాగే అన్ని వైపులా కాలుతుంది. ఇట్లా అంతా ఉడికిన తర్వాత ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా సర్వపిండిని ఇలా తిప్పి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించైనా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.